ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, ఇదే నీ జీవితంలో రాబోతున్న అతి పెద్ద మార్పు. నీ వృత్తిలో పెద్ద లాభం చూస్తావు. నీ కష్టాలన్నీ తీరే మార్గం ఈరోజు నేను నీకు చూపిస్తాను. తల్లి, జాగ్రత్తగా నేను చెప్పేది విను. నువ్వు అనుకున్నది సాధించే రోజు నేను ఈరోజు నీకు కల్పిస్తాను అని చెప్పి బాబాగారు ఈరోజు మనకు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అందిస్తున్నారండి. ఈరోజు బాబాగారు అందిస్తున్న ఇంత గొప్ప సందేశం పూర్తిగా విన్న తర్వాతే మనకున్న కష్టం ఏంటి, అసలు ఆ కష్టం నుండి బయట ఎలా పడాలి అనేది మనకు అర్థమవుతుంది. మన వృత్తిలో ఎలాంటి లాభాలు మనం గడించబోతున్నామో, అసలు నష్టాలు ఎందుకు వస్తున్నాయి, వాటి నుండి ఎలా బయటపడాలి అనేది తెలుసుకోవాలంటే వెంటనే ఈ కథ విందాం. ఎందుకంటే ఈ కథ రూపంలో కొన్ని మెలకువలను నేర్చుకోబోతున్నాం. వాటి ద్వారా మనకు ఎంతో లాభం ఉంది అని బాబాగారు అంటున్నారండి. వెంటనే ఆ కథని విందాం. ఒక చిన్న గ్రామంలో ఇద్దరు పాల వ్యాపారులు ఉండేవారు. వారిలో ఒకడు రమణ. అతను కల్తీకి పెట్టిందే పేరు. ఒకరు జగన్. ఇతను మంచితనానికి మారు పేరు. అయితే రమణ భార్య సునందకి డబ్బు వ్యామోహం ఎక్కువ. పిల్లలు లేకపోయినా విపరీతమైన ధనదాహం. అందుచేత ఒకరోజు రమణ భార్య సునంద తన భర్తతో ఇలా అంటుంది, ఏంటయ్యా ఇది, ఇలా మనం జీవితాంతం ఈ గేదెలకు చాకిరీ చేస్తూ బ్రతికేయాల్సిందేనా? ఈ ఊరి జనాలకి పాలు పోసి పోసి నీకు విసుగు రావట్లేదా? దాంతో వచ్చిన చాలని ఆదాయంతో ఇలా ఎంతకాలం ఈదుకుంటూ వస్తావు? ఇది వదిలేసి మరేదైనా పని చేసుకో. నువ్వు అన్నది నిజమే సునంద, కానీ నాకు పశువులు పెంచడం, పాలు బ్రతకడం, అమ్మడం తప్ప మరేమీ తెలియదే. మరి ఇప్పటికిప్పుడు మరొక పని అంటే నేనేం చేయాలి చెప్పు? సరే అయితే నువ్వు ఇదే పని చేస్తాను అంటే మాత్రం నేను చెప్పినట్టు చేయాలి. మరి అలా కాదు, నీతిగా నిజాయితీగా ఉంటాను అంటే మాత్రం మనం ఇక బ్రతకడం కష్టం. ఏమంటావ్ అని అంటుంది భార్య. సరే అయితే ఇంతకీ నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఇక నుండి నువ్వు ఆవుకి పాలు తీసే ముందు ఆవు చేత కొంచెం ఎక్కువ నీళ్లు త్రాగించు. అలా ఎందుకు అని అడుగుతాడు భర్త. ఎందుకంటే ఆవు పాలు ఎక్కువ ఇస్తుంది. అప్పుడు భర్త ఇలా అంటాడు, అలా ఎందుకు? పాలు బ్రతికిన తర్వాత పాలల్లో కొన్ని నీళ్లు ఎక్కువ కలిపితే సరిపోతుంది కదా, అనవసరంగా వాటిని ఎందుకు ఇబ్బంది పెట్టడం? ఏమయ్యా, ఏమనుకున్నావు? ఈ ఊర్లో జనాలు చాలా తెలివైన వారు. పాలల్లో నీళ్లు కలిపితే ఈ జనం గుర్తుపట్టలేరనుకున్నావా? మరేం చెయ్యాలి? అందుకే నేను చెప్పినట్టు చెయ్యి. పాలు పితికే ముందే ఆ డబ్బాలో కొన్ని నీళ్లు పెట్టి ఉంచు. ఇక ఎవరైనా పాలెందుకు ఇంత పలుచుగా ఉన్నాయి అని అడిగితే మాత్రం ఆవు ఇలాగే ఇస్తుంది అని చెప్పు. కావాలంటే మీ ముందే పాలు పితికి చూపిస్తాను అని చెప్పి వాళ్లను ఇంటికి రమ్మను. అప్పటికే డబ్బాలో నింపి పెట్టిన నీళ్లను జాగ్రత్తగా వాళ్లకు తెలియకుండా అదే డబ్బాలోకే వాళ్ళ కళ్ళెదుట పితికి చూపించు. అప్పుడు నీపై వారికి నమ్మకం కలుగుతుంది. అప్పుడు ఎక్కువ పాలు అమ్మకంతో పాటు డబ్బుకు డబ్బు వస్తుంది. సరే, నీ సలహా చాలా బాగుంది. ఇక మీదట అలాగే చేద్దాం. అలా నీళ్ల పాలను అందరికీ అమ్మేవారు. అలా వచ్చిన డబ్బుతో బోలెడు ఆవులు, గేదెలు కొంటారు. ఇక అవి కూడా పాలిచ్చేవి. ఇక రెండవ వ్యక్తి జగన్, నీతిపరుడు. అతనికి 2 ఆవులు, 2 గేదెలు మాత్రమే ఉండేవి. అవి కొద్ది పాలు మాత్రమే ఇచ్చేవి. ఆ పాల మీదే ఆధారపడి అతను, అతని భార్య, కొడుకు బ్రతికేవారు. ఒకరోజు జగన్ భార్య సీత తన భర్తతో ఇలా అంటుంది, ఏమయ్యా, నువ్వు రమణ ఒకేసారి పాల వ్యాపారం మొదలు పెట్టారు కదా, అతనేమో రోజు రోజుకి పైకి వెళ్తున్నాడు, మనమేమో రోజు రోజుకి దిగజారిపోతున్నాము. కొంచెం ఆ రమణ వ్యాపారం యొక్క కిటికేంటో తెలుసుకోవచ్చు కదా అంటుంది సీత. ఇక ఆ మాటలు విన్న జగన్
కోపగించుకుని ఇలా అంటాడు, ఇక ఆపుతావా నీ సలహాలు? ఆ రమణ అమ్మే పాలన్నీ కల్తీ పాలు. ఆ రమణలాగా కల్తీ చేయడం నాకు చేత కాదు. అయినా నాకు అలా వచ్చిన డబ్బు కూడా అస్సలొద్దు. నేను పస్తులు ఉండి చావనైనా చేస్తాను, కానీ నేను పాలు పోసే వారికి డబ్బు కోసం అన్యాయం చెయ్యను. సరే, నీ కర్మ. నీతి నిజాయితీగా ఉండి ఇలా ఆకలి దప్పులతో ఉండి చేస్తామంటే ఏం చేద్దాం చెప్పండి, నీ ఇష్టం. అలా జగన్ ఎవరు చెప్పిన మాటలు వినేవాడు కాదు. దాని ఫలితంగా అతనికి 2 పూటలా తినడమే గగనంగా ఉండేది. చాలాసార్లు అతని కుటుంబం పస్తులుండేది, కానీ జగన్ తన ఆవులను గేదెలను చూసుకోవడంలో ఏమాత్రం అశ్రద్ధ చేసేవాడు కాదు. ఇంకో పక్క రమణ ధనదాహం అంతులేనిది. అతను డబ్బుతో బంగారం కొనేవాడు, కానీ ఆవులకు గేదెలకు సరిగా మేత కూడా పెట్టేవాడు కాదు. అందుచేత అతని ఆవులు గేదెలు నానాటికి చిక్కిపోతూ ఉండేవి. వాటి పాలు కూడా తగ్గిపోయేవి. ఒకరోజు రమణ భార్య సునంద తనతో ఇలా అంటుంది, మన ఆవులు గేదెలు సరిగ్గా పాలు ఇవ్వడం లేదు, రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. ఇప్పుడు మనం పాలు ఎలా అమ్మాలి? దానికి కూడా నా దగ్గర బ్రహ్మాండమైన ఉపాయం ఉంది ఇప్పుడు అని భర్త ఇలా అంటాడు. ఇప్పుడు తక్కువ ఇచ్చిన పాలల్లో కొంచెం మైదా పిండి నీళ్లు కలిపి ఆ పాలు తగ్గిపోకుండా చూసుకుందాం. ఇంకా ఈ కల్తీ పాలు రుచిగా ఉండేందుకు కొద్దిగా అందులో పంచదార కలుపుదాం. అప్పుడు అవి కల్తీ పాలు అన్న సంగతి ఎవరికీ తెలియదు. కానీ నువ్వు చాలా తెలివైన వాడివి, నీకు నాకంటే ఎక్కువ విషయాలు తెలుసు. నువ్వు అలా చేయగలిగితే అసలు మనం అమ్మే పాలు కల్తీ పాలు అన్నది ఎవ్వరూ గుర్తుపట్టరు అని భార్యాభర్తలు మాట్లాడుకుంటారు. ఆ విధంగా వాళ్ళు ఆవులు గేదెలు ఇచ్చే పాలు తగ్గిపోయినా వాళ్ళ దగ్గర కొనేవారికి మాత్రం పాలు అందుతూనే ఉండేది. కాకపోతే రమణ ఇచ్చే పాలల్లో రుచిలో మార్పు కనబడేది. అవి కొనేవాళ్ళు దానిని పసిగట్టేవారు. అయితే రమణ తడువుకోకుండా వారికి ఏదో ఒక సమాధానం చెప్పేవాడు. అయ్యా, నా ఆవులు గేదెలు మేసే మేత మారిందయ్యా. అవి ఇప్పుడు పచ్చగడ్డికి బదులు ఎండుగడ్డి తింటున్నాయి. అందుకే పాలు రుచిలో కూడా తేడా వస్తుంది. ఎండుగడ్డి తినే ఆవు పాలు ఒంటికి చాలా మంచిది, అది మరిచిపోకండి. కావాలంటే ఈ ఆయుర్వేదంలోనైనా అడిగి చూడండి అని తాను పాలు పోసే వారందరికీ చెప్పి ఆ గ్రామంలో ఉన్న ఆయుర్వేద వైద్యుడైన గోపీకి లంచమిచ్చి తన మాట నిజమని చెప్పించేవాడు. అవును అవును, మన రమణ చెప్పేది నిజమే. ఆయుర్వేదంలో ఎండుగడ్డి తినే పశువుల పాలు తాగితే మంచిది, కాబట్టి రుచిగా లేకపోయినా వాటినే త్రాగితే మీ ఆరోగ్యానికి చాలా మంచిది అనేవాడు గోపి. ఆ విధంగా రమణ వ్యాపారం దినదినానికి వృద్ధి అయ్యేది. జగన్ మాత్రం నిజాయితీతో ప్రతిదినం బాధలతో సతమతమయ్యేవాడు. జగన్ ఇంటికి తన చెల్లెలి పిల్లలు అనిల్ సునీల్ వస్తారు. ఆ పిల్లలు చాలా తెలివైన వారు, రసాయన శాస్త్రంలో ఆరితేరిన వారు. అప్పుడు జగన్ ఇలా అంటాడు, చూడు పిల్లలు, పల్లెటూరికి చాలా రోజుల తర్వాత వచ్చారు. ఊరంతా తిరిగి ఒకసారి రండి. ఇక్కడ పొలాలు వాగులు చాలా బాగుంటాయి అని చెప్తాడు. అలాగే మావయ్య, మాకు ఈ ఊరంతా తిరిగి చూడాలని ఉంది. ఇప్పుడే వెళ్ళి చూసి వస్తాం. తొలిసారిగా జగన్ జీవితం చూసిన అన్నాదమ్ములు అమిత ఉత్సాహంతో గ్రామం నలుమూలల పరిశీలిస్తారు. అక్కడ ప్రతిదీ వాళ్లకు వింతగానే కనిపిస్తుంది. ఓ రోజు పశువులను మేపుకుంటూ పిల్లన గ్రోవి వాయిస్తున్న మావయ్యను చూసి వాళ్ళు ఆశగా దగ్గరికి పోయి ఆ వేణుగానం విని ఆనందిస్తారు. జగన్ పిల్లన గ్రోవి వాయించడం ఆపగానే అనిల్ ఇలా అడుగుతాడు, మావయ్య, నువ్వు ఇంత కమ్మని వేణుగానం ఎలా సృష్టించగలుగుతున్నావు? నేను దీన్ని సృష్టించలేదురా, నాలో ఉన్న విచారమే ఈ పాటని సృష్టిస్తోంది అని జగన్ జవాబిస్తాడు. దాంతో అన్నాదమ్ములు ఒకరి ముఖాలొకరు చూసుకుంటారు. మీకు విచారమా? ఏం విచారము మావయ్య? ఎందుకు విచారము అని అనిల్ అడుగుతాడు. దాంతో జగన్ ఇలా అంటాడు, ఏం చెప్పమంటారా, ఈ పల్లెటూరులో నేను చేసే పనికి తిండికి బట్టకు లోటుగా ఉంది. పైగా కుటుంబం అంతా పస్తులు ఉండే పరిస్థితి. ఒకప్పుడు మీ అమ్మ నాకు సహాయం చేసింది, అయినా ఆడపిల్లల దగ్గర సహాయం పొందడం ఎంతవరకు సబబు చెప్పు? అందుకేరా ఈ విచారమంతా అని జగన్ అంటాడు. ఆ మాటలకు బాధతో అనిల్ ఇలా అంటాడు, మావయ్య, మీ కష్టాలకు కారణమేమిటో చెప్పవా? అసలు ఏం జరిగింది నాకు వివరంగా చెప్పండి అని అనిల్ అడగ
అడగడంతో తన దుస్థితి గురించి, ఆ ఊర్లో రమణ చేసే మోసాల గురించి వివరంగా చెప్తాడు. దాంతో అనిల్ ఏదో ఆలోచించి ఇలా అడుగుతాడు, మావయ్య మరి రమణ చేసే కల్తీ గురించి ఈ గ్రామస్తులకు చెప్పవచ్చు కదా, ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు? ఇక్కడ నా మాట ఎవరు నమ్ముతారా? ఈ గ్రామంలో ఉన్న ఆయుర్వేద వైద్యుడు, అతను కూడా తనకు వీలుగానే మాట్లాడుతాడు. గ్రామస్తులకు ఆయన మాట అంటే గొప్ప గురి. అందుకే ఇప్పటిదాకా నాకు అంతా తెలిసినా నేనెవ్వరి దగ్గర చెప్పలేదు. ఎందుకు మావయ్య? ఆ గోపి ఆయుర్వేద వైద్యుడే కదా, అతను భూత వైద్యం మంత్రతంత్రాలు నేర్చినవాడా ఏమిటి? అప్పుడప్పుడు అద్భుతాలు చూపిస్తాడా? సరిగ్గా కనిపెట్టావురా. ఆ గోపి ఆయుర్వేద మందులు ఇవ్వడమే కాకుండా రోగుల మీద తాయెత్తులు, తంత్ర చికిత్సలు కూడా చేస్తాడు. వాళ్ళ ఇంటి ఆవరణంలో పడమర దిశలో ఉన్న మర్రి చెట్టు మీద ఆయన మచ్చక చేసుకున్న భూతాల జంట ఉందని గ్రామ ప్రజలు నమ్ముతున్నారు. అందుకే అతనంటే అందరికీ అంత గురి అని అంటాడు జగన్. దాంతో అనిల్ ఏదో ఉపాయం ఆలోచించి, సరే మావయ్య, నువ్వు అమ్మే పాలు ఒక గ్లాసు, అలాగే ఆ రమణ అమ్మే పాలు ఒక గ్లాసు ఎవరి దగ్గర నుండినైనా తీసుకుని నాకు ఇవ్వగలవా? తప్పకుండా ఇస్తాన్రా. కానీ నువ్వు ఆ పాలతో ఏం చేస్తావు? ఏం చేస్తాను త్వరలోనే చెప్తాను మావయ్య, నువ్వే చూస్తావుగా అని చెప్పి ఆ రోజు ఆ అన్నాదమ్ములిద్దరూ జగన్ వద్ద నుండి తీసుకున్న పాలు, అలాగే రమణ దగ్గర నుండి తీసుకున్న పాలు తన అత్తగారైన సీతతో ఆ పాలను మరగపెట్టమని చెప్పి అవి చల్లారిన తర్వాత తాగుతారు. అయితే ఆ రెండింటి రుచి కూడా వేరువేరుగా ఉంటాయి. మన మావయ్య ఇచ్చిన పాలు చాలా స్వచ్ఛంగా ఉన్నాయిరా, కానీ ఆ రమణ ఇచ్చిన పాలలో ఏదో కల్తీ కలిసి ఉంది. ఇందులో ఏదో కిటుకు ఉంది. దాన్ని గనక మనం బట్టబయలు చేస్తే అసలు దొంగను పట్టించవచ్చు. అది ఎలా అన్నయ్యా అని సునీల్ అడుగుతాడు. దానికి అనిల్ కొంతసేపు ఆలోచించి, అవును, నాకు ఒక మంచి ఉపాయం తట్టిందిరా. నాకు తెలిసిన రసాయన ప్రక్రియలో ఆ రమణ గారి పాలు కల్తీ పాలు అని ఊరందరి ముందు నిరూపించాలి అని మరుసటి రోజునే ఆ గ్రామస్తుల వినోదం కోసం అనిల్ ఒక ప్రత్యేక ఇంద్రజాల ప్రదర్శన ఏర్పాటు చేసి ముఖ్య అతిథిగా ఆ వైద్యుడు గోపిని ఆహ్వానించి అతనితో ఇలా అంటాడు, అనిల్, గోపి గారు, మీరు సకల విద్యలలోనూ చాలా గొప్పవారు అంట కదా. మేమేదో కుర్రవాళ్ళం, మీరు ముందుండి నడిపిస్తే మాకెంతో ప్రోత్సాహంగా ఉంటుంది అంటాడు అనిల్. ఆయన్ని తెగ పొగడడంతో గోపి ఆ పొగడ్తతో ఉబ్బిపోయి వచ్చి ముందు వరుసలో కూర్చుంటాడు. ఇక ఆ ఇంద్రజాల ప్రదర్శనలో చిట్ట చివర పాలతో ఒక అంశం ఉంటుందని అనిల్ ముందే ప్రేక్షకులకు తెలిపి, ఈ ఊర్లో ఎవరు పాలమ్ముతారో వారి చేత ఒక్కొక్క గ్లాసులో పాలు తెప్పించి ఏ గ్లాసు ఎవరిది అని గుర్తులు పెట్టి అందరికీ కనిపించేటట్టుగా ఒక బల్ల మీద ఉంచుతాను. ఇప్పుడు మీరే చూస్తారు ఈ పాలతో నేను చేసే మ్యాజిక్ ఏంటో అని అనిల్ తన ప్రదర్శన ప్రారంభిస్తాడు. ఇద్దరు అన్నదమ్ములు అనేక అద్భుతాల ప్రయోగాలు చేసి ప్రేక్షకులను ఆనందింపచేస్తారు. దాంతో అనిల్కు అతీత శక్తులు ఉన్నాయని గ్రామస్తులు విధిగా నమ్మవలసి వస్తుంది. దెయ్యాలు, భూతాలు వశీకరణ చేసుకోవడంలో గోపీకు ఏమాత్రం తీసిపోయినట్టు కనిపించలేదని అందరూ అనుకుంటారు. ఈ భావం గ్రామస్తులు బాగా నాటుకునేటట్టు చేసి అనిల్ దొంగను బయట పెట్టడానికి ఉపక్రమిస్తాడు. అతను గ్రామస్తులతో ఇలా అంటాడు, నా ఆధీనంలో ఉన్న భూతాలు శ్రమించడం చేత దాహంతో ఉన్నాయి. మనుషుల్లాగా వాటికి కూడా కాఫీ అంటే చాలా ఇష్టం. వాటి కోసం ఇప్పుడు నేను కాఫీ తయారు చేస్తాను. ప్రజలారా, మనుషులమైన మనం కల్తీ లేని పదార్థాలు తినడానికి, త్రాగడానికి ప్రయత్నం చేస్తాం కదా. భూతాలు కూడా అంతే. కల్తీ ఆహారం కానీ కల్తీ పాలు కానీ ఇచ్చాము అనుకోండి, అవి అల్లరి చేసేస్తాయి. కల్తీని కనిపెట్టడంలో అవి ఎంతో సమర్థగలవి. ఈ సంగతి ఇప్పుడే మీకు చూపిస్తాను అని అనిల్ అంటాడు. అనిల్ 2 బల్లల మీద 2 ఖాళీ గ్లాసులు పెడతాడు. ఆ 2 గ్లాసులలో కొంచెం కొంచెం కాఫీ డికాక్షన్ పోస్తాడు. ఇప్పుడు చూడండి, జగన్ గారు ఇచ్చిన ఈ పాలు నేను మొదటి గ్లాస్లో పోస్తున్నాను. ఇక రమణ గారు ఇచ్చిన ఈ పాలు నేను 2వ గ్లాస్లో పోస్తున్నాను అని చెప్పి అలా జగన్ ఇచ్చిన పాలు మొదటి గ్లాస్లో పోసేసరికి చక్కని రంగులో కాఫీ తయారవుతుంది. ఇక రమణ ఇచ్చిన పాలు 2వ గ్లాస్లో పోసేసరికి 2వ గ్లాస్లోని ద్రావకమంతా నల్లని శిరలాగా మారుతుంది. అది చూసి అక్కడ ఉన్న ప్రజలంతా ఆశ్చర్యపోతారు. చూడండి ప్రజలు, ఈ రమణ ఇచ్చిన పాలు ఆ భూతాలు కూడా స్వీకరించారు
కనిపించడం లేదు. ఇక మనుషులయ్యుండి ఆ పాలను త్రాగడం ఎంత ఘోరం చెప్పండి అని అంటాడు. అనిల్ చేసిన ఇంద్రజాలం గ్రామస్తుల మీద ఎంతగానో బాగా పనిచేసింది. వాళ్ళు అతని మాటలు పూర్తిగా విశ్వసించి రమణను తిడతారు. తర్వాత రమణ చేస్తున్న మోసమంతా బట్టబయలవుతుంది. దాంతో అతని ఆట కడుతుంది. అతని ఇంటికి వెళ్ళి సోదా చేయగా అతని ఇంట మైదా పిండి బస్తాలు దొరుకుతాయి. ఇంతకాలం మమ్మల్ని ఎంతగా మోసం చేశావు నువ్వు? ఈ మైదా పిండి కలిపిన పాలు ఇంతకాలం మాతో త్రాగిస్తావా? ఇక మీదట నువ్వు ఈ ఊర్లో ఉండడానికి వీల్లేదు, వెంటనే ఊరు ఖాళీ చెయ్యి అని ఆ గ్రామస్తులందరూ కలిసి రమణను తరిమి కొట్టి అతని పశువులన్నీ కూడా జగన్కు ఇచ్చేస్తారు. ఇక వైద్యుడు గోపి కూడా తన తప్పు ఒప్పుకుంటాడు. నన్ను క్షమించండి, ఇక మీదట ఇలాంటి తప్పు ఎప్పుడూ చేయను. అప్పుడు అనిల్ ఇలా అంటాడు, అయినా గోపి లాంటి వైద్యుడు మన గ్రామానికి ఎంతో అవసరం. మీరు ఆయనతో జరిమానా కట్టించుకుని అతన్ని ఈ గ్రామంలోనే ఉండనివ్వండి. అనిల్ మాటలు విన్న గ్రామస్తులు అతన్ని క్షమించి జరిమానా విధించి అతన్ని ఆ గ్రామంలోనే ఉండనిస్తారు. ఇక ఇంటికి వచ్చిన అనిల్ సునీల్ని తన అత్తయ్య సీత పిలిచి, అసలు మీరు ఆ గ్రామస్తులందరూ కలిసి ఈరోజు ఏం చేశారు? వారంతా మీ మాయలో పడిపోయారు. ఇంతకీ ఏంటి ఆ కిటుకు? అదేమీ లేదులే అత్తయ్య, అది చాలా చిన్న పని. మేము చిన్నప్పుడు రసాయన శాస్త్రంలో చదివిందే చేశాము. అవునా? ఏంటది? టీంచర్ తెలుసు కదా అత్తయ్య, అయోడిన్. అత్తయ్య అంటే గాయాలకు వేసేదేనా అని అడుగుతుంది. దానికి సమాధానంగా అనిల్, అవునత్తయ్య, దానిని నీటిలో కలిపి కాఫీ డికాక్షన్ రంగులో కలిపాను. మిగిలిన ఇంద్రజాలమంతా రసాయన ప్రయోగమే. అయోడిన్ పిండి పదార్థం తగలగానే నల్లగా అవుతుంది. ఆ రమణ ఇచ్చిన పాలల్లో పిండి పదార్థం చాలా ఉంది అని నాకు తెలుసు కదా. పిండి కలిపి ఉండడం చేతనే అతని పాలు నల్లగా మారిపోయాయి. అందులో మన పాలు శుభ్రమైనవి, అందుకే మన పాలు నల్లగా కాలేదు. అది చూసి ఆ గ్రామస్తులందరూ నిజంగానే వాటిని ఆ భూతాలు నల్లగా మార్చాయి అనుకున్నారు. దాంతో రమణ తిక్క కుదిరిందన్నమాట. మీరిద్దరూ చాలా మంచి పని చేశారు. ఎంతైనా నా మేనల్లులు బంగారం, చదువు సంస్కారం రెండూ ఉన్న బంగారం. ఈ రోజుల్లో ఇలాంటి వారు ఎందరుంటారు చెప్పండి? మీ వల్ల మా కష్టాలన్నీ తీరిపోయాయి. లేదు అత్తయ్య, మన మావయ్య మంచితనమే మనల్ని కాపాడింది. ఇక రమణ దురాశతో ప్రజల్ని మోసం చేయాలని చూశాడు. చివరికి తానే అంతమైపోయాడు. అందుకే మంచికి మంచే జరుగుతుంది అంటారు పెద్దలు. సరే అత్తయ్య, ఇప్పటికే చాలా రోజులైపోయాయి, అమ్మా నాన్న ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పి తిరిగి వారిద్దరూ పట్నం వెళ్ళిపోతారు. ఇక ఆ రోజు నుండి జగన్ ఆ గ్రామంలో ప్రజలందరికీ స్వచ్ఛమైన పాలను సరఫరా చేస్తూ సుఖంగా తన కుటుంబంతోటి జీవిస్తాడు. ఇది బాబాగారు ఈరోజు అందిస్తున్న గొప్ప సందేశం. మన జీవితంలో మన చుట్టూ చాలామంది చెడు వ్యక్తులు ఉంటారు, కానీ వారిని మనం ఎలా చూస్తే అలా మనకు కనిపిస్తారు. మన చుట్టూ ఉన్న చెడుని మనం దగ్గరికి రానివ్వకుండా కాపాడుకోవాలి. మన కష్టాన్ని మాత్రమే మనం నమ్ముకోవాలి. ఎప్పుడైనా జీవితంలో ఒక కష్టం వచ్చింది అంటే అది మన జీవితాన్ని మంచి చేయడానికే వచ్చింది. మనం ఎక్కడైనా తప్పులు చేస్తున్నాము అంటే ఆ భగవంతుడు మంచి మార్గాన్ని మనకు అందించడానికి ఈ కష్టం ఇప్పుడు ఇచ్చాడు అని భావించి వాటిని దిగమింగుకొని ఆ కష్టాల నుండి బయటపడే మార్గం వెతుక్కోవాలి. ఆ భగవంతుడు ప్రతి అడుగడుగున మనకు తోడుగా ఉంటాడు. ఎవరైతే భగవంతుణ్ణి నమ్ముకొని మన కష్టాన్ని నమ్ముకొని మనం నడుచుకుంటామో వారి జీవితంలో దైవ బలం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎంతటి కష్టం వచ్చినా ఈదగలం అనే శక్తి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ బాబాగారు చెప్పిన ఇంత గొప్ప సందేశాన్ని మరవకుండా 10 మందికి అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి కథతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.